ఫ్రెండ్స్, రాజకీయాల్లో పంతమనేది ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితే ఒక పెద్ద ఉదాహరణ. పక్కనున్నోడు బాగుపడకూడదు అనే ఏడుపుతో తన కంట్లో తానే పొడుచుకున్నట్టుగా తయారైంది ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీరు. మహమ్మద్ యూనస్ నోబెల్ బహుమతి గ్రహీత అని పేరు గొప్పే కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు బంగ్లాదేశ్ సామాన్యుడి కడుపు మారుస్తున్నాయి. కేవలం భారత్ మీద ఉన్న అక్కసుతో, షేక్ హసీనా మీద ఉన్న పగతో భారతీయ రైతుల మీద కక్ష సాధిద్దామని అనుకుని చివరికి తన సొంత దేశ ప్రజల్నే ఆకలితో అలమటించేలా చేశారు. అసలేం జరిగింది? భారత్ నుంచి వచ్చే ఉల్లిపాయల్ని ఆపేస్తే బంగ్లాదేశ్కు వచ్చిన నష్టమేంటి? భారత్ దెబ్బకి ఇప్పుడు పాకిస్తాన్, చైనాల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్కి ఎందుకొచ్చింది? భారత్ వేసిన ఒక్క మాస్టర్ స్ట్రోక్తో యూనస్ ప్రభుత్వం ఎందుకు వణికిపోతోంది? ఈరోజు వీడియోలో క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఫ్రెండ్స్, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ సామాన్యుడు మార్కెట్కి వెళితే ఉల్లిపాయ రేట్ చూసి గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది. నిన్నటిదాకా ఏ ఉల్లిపాయ అయితే కిలో 30 నుంచి 40 రూపాయలకు దొరికేదో ఈరోజు అది సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. దీనికి కారణం ఒక్కటే, యూనస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్తో ఉన్న వాణిజ్య సంబంధాల్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భారత్ నుంచి ఎగుమతయ్యే ఉల్లిపాయల్ని, ఇతర నిత్యావసర వస్తువుల్ని సడన్గా నిలిపేసింది. కారణం ఏంటి అని అడిగితే వీరు చెప్పే సాకులు చాలా విడ్డూరంగా ఉన్నాయి. మేము భారత్పై ఆధారపడకూడదు, మా రైతులను మేము కాపాడుకుంటామని పైకి చెబుతున్నారు. కానీ లోపల జరుగుతున్న రాజకీయం వేరు. సెప్టెంబర్ నెల నుంచే బంగ్లాదేశ్ భారతీయ సరుకుల్ని తగ్గించడం మొదలుపెట్టింది. అప్పటికే అక్కడ మార్కెట్లో చిన్నపాటి అలజడి రేగింది. కానీ అసలు బాంబు ఎప్పుడు పేలిందో తెలుసా? ఎప్పుడైతే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ బంగ్లాదేశ్కి అప్పగించడానికి నిరాకరించిందో ఆ కోపంతో యూనస్ ప్రభుత్వం రగిలిపోయింది. మా శత్రువుకి మీరు ఆశ్రయం ఇస్తారా? అయితే మీ వ్యాపారాన్ని దెబ్బతీస్తాం అనే అహంకారంతో భారత్ నుంచి వచ్చే ఉల్లిపాయల ఇంపోర్ట్ పర్మిట్లని రద్దు చేసింది. ఇది పూర్తిగా ఒక బ్లైండ్ రివెంజ్. ఒక దేశం మరో దేశంపై కోపం ఉంటే దౌత్యపరంగా పోరాడాలి, కానీ ఇలా పేద ప్రజల కడుపు కొట్టే నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ యూనస్ ప్రభుత్వం చేసింది అదే. ఇప్పుడు అక్కడి పరిస్థితులు చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బంగ్లాదేశ్లో ఉల్లి అనేది కేవలం కూరగాయ కాదు, అది వారి ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగం. ప్రతి కూరలో, ప్రతి వంటలో ఉల్లి లేనిదే ముద్ద దిగదు. అలాంటి దేశంలో సంవత్సరానికి సుమారు 10 నుంచి 12 లక్షల టన్నుల ఉల్లి అవసరం ఉంటుంది. ఇందులో దాదాపు 5 నుంచి 7 లక్షల టన్నుల ఉల్లిని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటారు. అంటే వారి అవసరాల్లో సగానికి పైగా భారత్ తీరుస్తోంది. దీనికి ప్రధాన కారణం లాజిస్టిక్స్, రవాణా సౌలభ్యం. భారత్ నుంచి బంగ్లాదేశ్కు ఉల్లిని పంపడం చాలా సులభం. మన ట్రక్కులు సరిహద్దు దాటితే చాలు, గంటల్లో సరుకు ఢాకా చేరుకుంటుంది. రవాణా ఖర్చు చాలా తక్కువ. అందుకే భారతీయ ఉల్లి బంగ్లాదేశ్లో చాలా చౌకగా దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే యూనస్ ఈ మార్గాన్ని మూసేశారో బంగ్లాదేశ్ వ్యాపారులు గత్యంతరం లేక పాకిస్తాన్, చైనా, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల వైపు చూడాల్సి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. స్వయంగా పాకిస్తాన్లోనే తినడానికి తిండి లేదు. అక్కడే ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఉల్లిని బంగ్లాదేశ్కు పంపాలంటే అది నౌకల ద్వారా రావాలి. దీనికి ఎంతో సమయం పడుతుంది. రవాణా ఖర్చు తడిసి మోపెడవుతుంది. చైనా ఉల్లి నాణ్యత భారతీయ ఉల్లితో పోలిస్తే తక్కువ, కానీ ధర మాత్రం ఎక్కువ. పైగా చైనా నుంచి రావాలన్న షిప్పింగ్ ఛార్జీలు బాంబులా పేల్తాయి. దీంతో బంగ్లాదేశ్లోని వ్యాపారులు, విదేశీ ఎగుమతిదారులు సిండికేట్గా మారిపోయారు. భారత్ లేదు కదా, ఇప్పుడు మాదే రాజ్యమని ఉల్లి ధరల్ని 30 నుంచి 40%, కొన్ని చోట్ల 100% పెంచేశారు. థాయిలాండ్, నెదర్లాండ్స్, ఖతార్ వంటి దేశాల నుంచి ఉల్లి వస్తోంది. కానీ అది సామాన్యుడు కొనలేనంత రేట్లో ఉంది. పాకిస్తాన్, చైనాల విషవలయం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. యూనస్ ప్రభుత్వం చెబుతున్న ఆత్మనిర్భర్ అనే మాటలో ఎంత డొల్లతనం ఉందో చూడండి. యూనస్ ఏమంటున్నారంటే భారత్పై ఆధారపడడం మానేసి మేము స్వయం సమృద్ధి సాధిస్తాం. వినడానికి బాగానే ఉంది, కానీ ఆత్మనిర్భర్ అంటే మన దేశంలో మనం పండించుకోవడం. కానీ ఇక్కడ జరుగుతోందేంటి? భారత్ దగ్గర కొనడం మానేసి పాకిస్తాన్ మరియు చైనా దగ్గర కొంటున్నారు. దీన్ని ఆత్మనిర్భర్ అనరు, దీన్ని బానిసత్వం మార్పు అంటారు. అంటే ఒక నమ్మకమైన మిత్రుడైన భారత్ను వదిలేసి స్వార్థపూరితమైన చైనాని మరియు మోసకారి పాకిస్తాన్ చేతిలో చిక్కుకోవడం. కొంచెం చరిత్రని గుర్తు చేసుకుంటే 1971లో బంగ్లాదేశ్ పుట్టుక్కి కారణం భారత్. అప్పట్లో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ప్రజల్ని ఓచకోత కోస్తుంటే భారత సైన్యం ప్రాణాలకు తెగించి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇప్పించింది. అలాంటి భారత్ను కాదని ఈరోజు మళ్లీ అదే పాకిస్తాన్తో యూనస్ ప్రభుత్వం చేతులు కలపడం అనేది చరిత్రను అవమానించటమే. పాకిస్తాన్ మరియు చైనాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. పాకిస్తాన్ అయితే ప్రపంచం ముందు అప్పుల కోసం చేతులు చాచుతోంది. ఇలాంటి దేశాలు బంగ్లాదేశ్కి తక్కువ ధరకు సరుకులిస్తాయని ఆశించటం అవివేకం.
వారి లక్ష్యం బంగ్లాదేశ్కి సహాయం చేయడం కాదు, భారత్ని దెబ్బతీయడం మాత్రమే. కానీ ఈ గేమ్లో నలిగిపోతున్నది బంగ్లాదేశ్ ప్రజలే. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం రావచ్చు, మరి బంగ్లాదేశ్ కొనకపోతే భారతీయ రైతులకి నష్టం కదా అని. నిజమే, మొదట్లో మన రైతులకి కొంత ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నాసిక్, మహారాష్ట్ర, బెంగాల్ రైతులు బంగ్లాదేశ్ మార్కెట్పై ఆధారపడి ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించింది. మోదీ ప్రభుత్వం తన ఎగుమతి విధానాలు మార్చుకుంది. బంగ్లాదేశ్ కాకపోతే ప్రపంచం మొత్తం మన కోసం ఉంది అనే నినాదంతో కొత్త మార్కెట్లను వెతికింది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాల్లో భారతీయ ఉల్లికి భారీ డిమాండ్ ఉంది. వియత్నాం, మలేషియా, శ్రీలంక వంటి దేశాలు భారతీయ ఉల్లి కోసం క్యూ కడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 18 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసింది. అంటే బంగ్లాదేశ్ కొనకపోయినా మన ఉల్లికి కొరత లేదు, డిమాండ్ తగ్గలేదు. పైగా అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉల్లికి ఇప్పుడు మంచి ధర లభిస్తోంది. దీనివల్ల మన రైతులకి మేలే జరిగింది, కానీ నష్టం జరగలేదు. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. ముందు నుయ్యి, వెనక గొయ్యి. భారత్ను కాదని ఎక్కువ ధరకి వేరే దేశాల నుంచి కొంటుంటే వారి విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతోంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం అంచునున్న బంగ్లాదేశ్కి ఇది పెద్ద దెబ్బ. ఈ సందర్భంగా ఒక చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాగే భారత్పై ఒత్తిడి తెచ్చారు. భారత్ మందులు మాకొద్దు అని భీష్మించు కూర్చున్నారు. కానీ ఏమైంది? కేవలం నెల రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే భారత్ అందించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులు అంత తక్కువ ధరకి, అంత నాణ్యతతో ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే. ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్లాగా తక్కువ ధరకి, తక్కువ రవాణా ఖర్చుతో ఉల్లిని అందించలేదు. యూరోప్ నుంచి తెస్తే షిప్పింగ్ ఖర్చు తడిసి మోపుడవుతుంది. పాకిస్తాన్ నుంచి తెస్తే సరుకు ఎప్పుడొస్తుందో గ్యారంటీ లేదు. చైనా నుంచి తెస్తే నాణ్యత ఉండదు. కాబట్టి నిపుణులు అంచనా వేస్తున్న ప్రకారం యూనస్ ప్రభుత్వం ఈ మొండి పట్టుదలని ఎక్కువ కాలం కొనసాగించలేదు. ప్రజల ఆకలి కేకలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వారిని మళ్లీ భారత్ కాళ్ల దగ్గరకు వచ్చేలా చేశాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఏమంటున్నారు? బంగ్లాదేశ్లోని ఢాకా వీధుల్లో ప్రజలిప్పుడు బహిరంగంగానే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. షేక్ హసీనా ఉన్నప్పుడు కనీసం కడుపు నిండా తిండి దొరికేది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని సంబరపడ్డాం, కానీ తినడానికి తిండి లేదు అని గగ్గోలు పెడుతున్నారు. బంగ్లాదేశ్ మంత్రులు మాత్రం మాకు చాలా మిత్ర దేశాలున్నాయి, భారత్ అవసరం లేదు అని ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆ మిత్ర దేశాలు చేస్తున్న సహాయమేంటో అక్కడి మార్కెట్ రేట్లు చూస్తే అర్థమవుతుంది. స్నేహితుడనేవాడు కష్టంలో ఆదుకోవాలి, కానీ ఇలా రేట్లు పెంచి దోచుకోవడం కాదు కదా. ఈ చిన్న లాజిక్ యునస్ ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుందో. మరోవైపు భారత వైఖరి చాలా హుందాగా ఉంది. వ్యాపారంలో రాజకీయాలు కలపకూడదు అని భారత్ ఎప్పుడూ చెబుతుంది. కానీ అవతలి వారు కయ్యానికి కాలు దువ్వితే భారత్ చూస్తూ ఊరుకోదు. మనం ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకున్నాం, రైతుల్ని కాపాడుకున్నాం. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది బంగ్లాదేశే. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ఒక దేశ నాయకుడు తన అహంకారం కోసం, పక్క దేశం మీద పగ కోసం తన సొంత ప్రజల్నే బలి చేయడం ఎంతవరకు న్యాయం? మహమ్మద్ యూనస్ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని పాతాళానికి తొక్కుతోంది. రేపొద్దున బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ తప్పు తెలుసుకుని మళ్లీ ఉల్లిపాయలు ఇవ్వండి మహాప్రభు అని భారత్ దగ్గరకొస్తే భారత్ ఏం చేయాలి? పాత ధరకే ఇచ్చి ఉదారత చూపించాలా? లేక వారు చేసిన పనికి బుద్ధిచ్చేలా రేట్లు పెంచి అమ్మాలా? మన అభిప్రాయం ప్రకారం దేశ ప్రయోజనాలే ముఖ్యం. మనకు నమ్మక ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. కానీ మానవతా దృక్పథంతో చూస్తే అక్కడి సామాన్య ప్రజలు పాపం అనిపిస్తుంది. మీరేమంటారు? భారత్ బంగ్లాదేశ్ పట్ల కఠినంగా ఉండాలా, లేక ఉదారంగా ఉండాలా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి.